ఊకునే ప్రసక్తి లేదు. ఒక్కసారి అంటే ఊకుంటారు. ఊకేనా నా తడాక ఏందో చూపిస్తా. ఇయ్యాల పైసలు అనుకుంటానరా, పుట్టినాలు అనుకుంటానరా. ఈయనేంది పిలువని పేరంటానికి ఆకలి మీద ఉన్నోడు ఆగమాగంలో పోయినట్టే ఏడుకోబోతుండు. ఒక్కసారి అంటే ఏమన్నా అనుకోవచ్చు, ప్రతిసారి ఇట్లనే అంటే ఏంది, ఇవాళ నేను అంటే ఏందో తెలుస్తుంది. ఓ రాజేష్, ఏమైంది గంత గుస్సా అవుతున్నావు? యాడికి పోతున్నావు? నేనా మా అత్తగారి ఇంటికి పోతున్నా. బామ్మర్దులట బావలకు ఫుల్ బాటిల్ కొనిచ్చే ఆనవాయితీ వచ్చిందట. పోయి ఒక బాటిల్ తెచ్చుకుందామని. నడు, నా బాధల నేనుంటే నడిమిట్ల నీళ్ళొల్లేంది. అయ్యో, చెప్తే నీ ముళ్ళేమో పోయినట్టు అంత గవర కాబడుతుంది. ఎందుకంత కోపం? ఎందుకంత కోపమా? నీది కూడా ఒక్కసారి కక్కుతే అప్పుడు తెలుస్తుంది బాధ ఏందని. ఏం కక్కుడు? కొత్త పెన్ను చేయబట్టి నా అంగి జేబంతా మరకైంది. పెన్ను కక్కింది. అవునా? వీడికేమో లేస్తున్నావు, పోయి సిరామరక లాంటి షర్టు విండుతావా ఏంది? కాదు, మెడికల్ షాప్ పోయేస్తా. మెడికల్ షాప్ కి ఎందుకు ఇప్పుడు? పెన్ను కక్కుతుందేమో, వామిటింగ్ టాబ్లెట్ తెచ్చేసినాం అనుకో కక్కుడు అయిపోతుంది. అంతే, దీనికి టెన్షన్ పడు దేనికి? ఇరిగిన పెన్ను డిప్ప ముఖము నువ్వు. మనుషులు కక్కుకుంటే వామిటింగ్ టాబ్లెట్లు వేస్తారు కానీ పెన్ను కక్కితే వేస్తారు ఎక్కడన్నా? మరి పెన్ను కక్కితే కొత్తది కొనుక్కుంటారు గాని కోపంతో ఊగిపోతారా? అయినా ఇప్పుడు ఏడికి పోతున్నావు? పోలీస్ స్టేషన్ కు. ఎస్, పొయ్యి నా పెన్ను కక్కిందని కంప్లైంట్ ఇస్తా. ఆ పొయ్యేదేదో ఆ కొన్న షాప్ కాడికి పోయి అడుగు. అంతేగాని పెన్ను కక్కింది, పెన్సిల్ ఇరిగింది, రబ్బర్ అరిగిందని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చుడేంది? అరే ఆ షాప్ అయిన దగ్గరికి పోయినమ్మా తల్లి, పోతే ఏమంటుండే ఎరికేనా, నేనేమన్నా తయారు చేసిన అమ్మిన గంతే అంటున్నాడు. పోయినసారి కూడా ఇట్లనే ఒక పెన్ను కక్కితే కొత్తది కొనుక్కున్నా. ఇట్లా ఎన్ని పెన్నులు అనుకోనాలే, కక్కిన కొద్ది నాకు అర్థం కాదు. అందుకని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తావా? అవును, అస్సలంటే అసలు ఊకునే ప్రసక్తే లేదు. పోయి అక్కడనే తెలుసుకుంటా ఏంది మోసము అనేది. ఏ ఊకో, మరి నవ్వుకుంటారు చూసేటోళ్ళు. మరి గింత చిన్నదానికి పోలీస్ స్టేషన్ దానికి ఎందుకు? అబ్బా, దీనికే నవ్వుకుంటారా? అట్లా అంటే కూకట్పల్లిలో ఉండే ఒక అన్న పాల ప్యాకెట్ కొంటే ఆ పాలు కాగబెడుతుంటే ఇరిగినాయి అని చెప్పి సీదా పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ పెట్టినట్టు అమ్మినాయన మీద తెలుసా? అట్లాంటప్పుడు నేను పెన్ను కక్కితే ఎందుకు ఫిర్యాదు చేయొద్దు చెప్పు? ఎందుకు ఫిర్యాదు చేయొద్దు? పైసలు ఏమన్నా పుక్కిట్లో వస్తున్నాయా? మాకేమన్నా డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఏమోనయ్యా, నీకు కక్కొచ్చినా ఆగది, కోపం వచ్చినా ఆగది. అందుకే నేనెందుకు ఆపుతా గాని నీ ఇష్టం పో. అంతే, పోయి పిటిషన్ రాసిస్తా. దెబ్బకు ఇంకోసారి ఎవ్వలే గాని పలిగే పాలు కక్కే పెన్నులు అమ్మనే అమ్మొద్దు. అంతే. కానీ చూసిన రానుల్లా డబ్బులు పెట్టి కొన్న వస్తువు పాడైపోతే ఎవ్వరికైనా కోపమే ఉంటది. అందుకే ఆ పాలు ఇరిగిన అన్నైనా అట్లనే మా రాధేష్ అయినా పిఎస్ దానికే పోయింది. అంతే కదా నుల్లా? మరి పోలీసులు ఏం చేస్తారో చూడాలి.